మేము 10 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క ఇటుక ముక్క కూడా రాలిపడలేదు, ఎలాంటి ఇష్యూ జరగలేదు, ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ వాళ్ళంట. అప్పుడు బీఆర్ఎస్ టైంలో ఈ పని మొదలయ్యాయా? ఒక ఇంచు కూడా దొవ్వలేదు కదా వాళ్ళు ఆ 10 సంవత్సరాలు. ఇప్పుడు మనం కూడా ది బెస్ట్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ నాకు తెలిసి టన్నెల్ సిస్టంలో ఇప్పుడు ఇండియాలో ఉన్న దాంట్లో మనమేమో వీటికి ట్రైన్స్కు లేకపోతే రహదారులకు టన్నెల్ని వాడుతున్నాం. ఇది వాటర్కి వాడేది, కానీ ఆల్మోస్ట్ ఆల్ 1/2 కిలోమీటర్ ఏదైతే మన భూమి నుంచి లోతుకు 1/2 కిలోమీటర్ పోయేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. రాక్ ఉంటుంది, మట్టి ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది. తర్వాత అంతర్గతంగా కూడా జలవాహిని ఉంటుంది. ఏ గుట్ట అయినా సరే జలం ఎప్పుడు కూడా పోయే ప్రాంతం. ఇమ్మీడియట్గా మీకు వాటర్ రావడం వల్ల వచ్చిన సమస్య. దాన్ని ఇప్పుడు 1 నిమిషానికి 50,000 లీటర్ల వాటర్ వస్తున్నది 1 నిమిషానికి. సో ఎంత పెద్ద ఫోర్స్ఫుల్గా వస్తుంది దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. సో అక్కడి నుంచి వచ్చే దాంతో చేయొచ్చు కదా అని చాలామంది పెద్దలు అంటుంటారు. అది 14 కిలోమీటర్లు అటువైపు నుంచి మీరు చేసుకోవచ్చు కదా అంటే, బోత్ సైడ్స్ అయితేనే ఫాస్టర్గా అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి పోయేది కరెక్ట్గా పోతే ఏంటంటే సిల్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత ఈ ఏదైతే ఒకేసారి కొలాప్స్ అయ్యి తక్కువ అయితే అనేది ఒక స్టడీ ఉంది. అందుకని ఇక్కడి నుంచి ఎక్కువ మీకు ఏమంటారు తవ్వకం జరుగుతున్నది కింది నుంచి. సో అది మన బ్యాడ్ లక్. అది ఎవరైతే 8 మందికి సంబంధించి వాళ్ళకు ఏమవుతుందో తెలియదు, కానీ మిగతా వాళ్ళంతా కూడా రెస్క్యూ కాగండి. ఇంజన్ ఏమంటే బోర్ ఇంజన్ ముందు ఉన్న వాళ్ళకే దాని ముందు కూలినట్టుగా మనం ఇప్పుడు వింటున్నాం కాబట్టి అది ఇబ్బంది అయింది. బట్ ఏమైనా కూడా వాళ్ళు కూడా ఒక సోల్జర్స్ లెక్క మనం చూడాల్సిన అవసరం అవుతుంది. అది వాళ్ళు తెలంగాణ కోసం పోరాడిన యోధుల లెక్కనే ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. వాళ్ళ కుటుంబాలకు కూడా మనం ఆదుకునే పరిస్థితి చూడాల్సింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు ఇది 10 ఏళ్ళు పెండింగ్లో పెట్టారు కాబట్టికే పని మొదలు పెట్టగానే ఎన్నో ఏళ్ళ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అది మొదలు పెట్టగానే కూలిందనేది కాంగ్రెస్ వాళ్ళది. ఇప్పుడు 13th కిలోమీటర్ అనేది 30 డేస్ ముందు నుంచి దాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఇది తీసి ఉండడము అంటే అప్పటి వరకు ఆ సొరంగ మార్గం తవ్వి ఉండడము, అది అట్లనే పడాగుబడి ఉండడము, దాన్ని మనము ఎప్పుడైతే డిగ్ చేస్తున్నామో అది కొంత ఏమంటాము అప్పటికే కొంత దాంట్లో అంతకుముందు తీసిన వాటిది కొంత లూజ్ అయి ఉన్నది ల్యాండ్ ఇదంతా కూడా. దీన్ని కొంచెం ముందుకు పోయేసరికి సమస్య ఏమైంది, మీకు పాత ఏదైతే లూజ్ అయిన ఏదైతే మట్టి రాళ్ళంతా ఒకటేసారి కూలింది అనేది మనకున్న సమాచారం. లేదంటే కంటిన్యూటీగా అప్పటి నుంచి కంటిన్యూటీ కూడా అట్లనే ఉంటే ఇది కాకపోవు అనేది ఒకటి. బట్ దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోయినాం. అంటే అంత లోతులో కూడా అంత సైంటిఫిక్గా చూసే పరికరాలు ఇప్పుడు లేకపోవడం అనేది సమస్య. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అది ఎట్లనైనా కంప్లీట్ చేయాలనేది 8 కిలోమీటర్స్ ఉంది కదా. ఆ 8 కిలోమీటర్స్ కొంచెం కష్టపడి కనుక చేస్తే 30 TMC వాటర్ టు నల్గొండ డిస్టిక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 3 lakhs నుంచి 5 lakhs వరకు. తరి అయితే మీకు 3 లక్షల ఎకరాలు, మెట్టతో కూడిన కొన్ని తరి అయితే మీకు 5 లక్షల ఎకరాల వరకు పారుదల వస్తుంది. ఇప్పుడు మనం దాని కొరకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి లిఫ్ట్ చేసుకొని పోస్తున్నాం. అది ఇప్పుడు మునుగోడు ప్రాంతమో లేకపోతే మాకు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తుంగతుర్తినో లేకపోతే చిట్యాల ఈ ప్రాంతాలన్నీ కూడా ఇది కాకపోవడం వల్ల కాంతనపల్లి ప్రాజెక్టు పెట్టుకోవాల్సి వచ్చింది ఎక్కడి నుంచి, దేవాదుల నుంచి. సో అట్లా కాకుండా ఇదైతే గ్రావిటీతో వస్తుందనే ఒక ఆశ, తక్కువ ఖర్చే కదా. మహా అంటే మీకు 300 నుంచి 400 కోట్లతో అయిపోతుంది, మిగతా ఎంతో ఖర్చు పెట్టున్నాం కదా అనే ఒక ఆలోచనతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని కొంచెం త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో చేసిండ్రు. ఈ సంఘటనతో మరింత జాగ్రత్త వహించి ముందు పనిచేసే అవకాశం ఉంటుంది. నిన్న సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడు, తెలుగు నిర్మాత దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయాడు, అతను కేటీఆర్కి బినామీ అని, కేటీఆర్తో దోస్తాన్ చేస్తే ఇలాంటి
జరిగే ఆ ప్రమాదం ఉందని చెప్పేసి అంటాడు. అతను ఎవరైనా కంప్లైంట్ చేస్తే దీని మీద చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ అన్నాడు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్, లేకపోతే ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దానిలాగా సాగదీసి వదిలేస్తారా? ఇప్పుడు కేటీఆర్ పరివారం అంతా క్రైమ్తో ఉన్నది ఎందుకని నేను ఎప్పుడు సస్పెక్ట్ చేస్తుంటా. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి కూడా, లా అండ్ ఆర్డర్ తన చేతిలోనే ఉంది. శివరాత్రి కంటే ముందు రోజు విచారణ ఉంటుంది కాళేశ్వరం. అంతకంటే 3 రోజుల ముందే పిటిషన్దారు హత్య చేయబడతాడు రాజలింగమూర్తి. అంతకంటే ముందు సంజీవ్ రెడ్డి అడ్వకేట్, అది చూస్తున్న అడ్వకేట్ హత్య చేయబడతాడు. ఆ ఇష్యూలో లింక్ ఉన్నోడే కేదార్ కూడా, లేదంటే కేటీఆర్కు దగ్గర ఫ్రెండ్ కూడా. మీ ఫ్రెండ్ ఒకవేళ ఏదో ప్రమాదంలోనే ఏదో రకంగా చనిపోతే కనీసం మీరు ఒక కండోలెన్సో లేకపోతే కనీసం ఎట్లా చనిపోయినని అడుగుతారు కదా. ఎందుకు ఇది జరుగుతలేదని ముఖ్యమంత్రి అడిగిండు. దాని వెనుక మర్మం ఉంది. ఎందుకంటే ఏదో జరుగుతుంది అక్కడ. ఇమీడియట్గా మనకు నిన్న రోహిత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను అప్పుడు అక్కడ లేనని. పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్లో, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, ఒక వీడియో రిలీజ్ చేసిండు. సో ఇంట్లో ఫంక్షన్ చేస్తే డ్రగ్ అడిక్టెడ్ దొరుకుతారు, అదేంది అంటే మీన్స్ నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదు అన్న కేసీఆర్ వెళ్ళిన రోజే రాజలింగమూర్తి హత్య జరిగింది. నేను ఆ రోజు స్పెసిఫైగా నోట్ కూడా చేసిన, అంటే నువ్వు బయటికి వెళ్తే హత్య రాజకీయాలు చేస్తావని. దాన్ని ఏం చేసి ఇప్పుడు పోలీసు హత్య జరిగిన పూర్వపరాలు, దాని నేపథ్యాన్ని విచారణ చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి అదే కాజ్తోనే చేయనక్కర్లే. కేసీఆర్కి ఇబ్బంది అవుతుందని చెప్పి లోకల్ లీడర్స్ కూడా భూమి తగాదా అని పెట్టి చేయొచ్చు కదా. వాడు దొరుకుతాడు, దొరికి నా భూమి ఆక్యుపై చేసిందని కూడా చెప్తాడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.